హాయ్ తెలుగు ప్లేయర్స్, వెల్కమ్ టు మెక్కిరిన యూనివర్స్ తెలుగు. ఇవాళ అయితే మనం టోర్నమెంట్ అయితే ఆడదాం. ఇప్పట్లోనే నేనైతే ఒక బ్రో అయితే కామెంట్ పెట్టాడు, SSYTతో అయితే కష్టం అయితే ఆడు బ్రో అని. ఏమో ఆ బ్రో ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తాడో కూడా తెలియట్లేదు. ఆయన ఒక యూట్యూబరే, SSYT అని యూట్యూబ్లో కూడా తెచ్చిద్ది, శివసాయి వైటీ అని చెప్పి ఉంటుంది నార్మల్ మెక్కిరినలో అయితే. మీరు ఎవరన్నా తన ఐడి కావాలంటే తన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి, SSYT అని ఉంటుంది, వెళ్ళండి. ఓకే, మొన్న అయితే యాడ్ చేసాం కానీ రాలేదు. ఒక బ్రో అయితే పెట్టాడు 1v1 ఆడు బ్రో అని. కుదిరినప్పుడు ఆడతాం బ్రో ఎప్పుడన్నా, కానీ నాకు ఆడడం అంటే ఇష్టం ఉండదు. 1v1 అంటే గొడవలు వస్తాయి అన్నీ, అందుకని మనమైతే రిజిస్టర్ అయితే ఎండ్ అయింది. టోర్నమెంట్ అయితే మొన్న పైన ఉన్నాం. ఓకే, ఎక్స్పర్ట్గా అయితే వెళ్ళాం. మనం ఈవెంట్స్ చూసుకుంటే ఇక్కడైతే న్యూ పైలట్ అయితే వచ్చాడు. సన్నీ న్యూ పైలట్ కాదు, ఆల్రెడీ మన ప్రొఫైల్లో పెట్టుకున్న పైలట్ ఇతనే సన్నీ. అసలు డ్యామేజ్ అయితే ఇస్తాడు. మనకైతే ఏ కాయిన్స్తో అయితే స్పిన్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఎన్ని అయితే ఉన్నాయి కాబట్టి మనకు వచ్చే ఛాన్స్ అయితే లేదు. మొన్న ఇంతకుముందు ఒక ఈవెంట్ చూశారు కదా ఫ్రీగా వచ్చేది, ఆ పైలట్ తన పేరు మర్చిపోయాం. పైలట్ అయితే ఇంకా రాలేదు మనకి. చాలా కష్టపడ్డాం కానీ ఎవరికి కూడా సరిగ్గా రాలేదు. చాలా తక్కువ మందికి అయితే వచ్చినాయి పైలట్స్ అయితే. ఓకే, మనకైతే ఇక్కడ సన్నీ అయితే ఉన్నాడు. 1 స్టారే కాబట్టి అవసరం లేదు. సరే, మనం టోర్నమెంట్ అయితే మొదలు పెడదాం. ఈవెంట్స్లో చూసుకుంటే బ్యాటిల్ హాన్. ఓకే, టోర్నమెంట్ అయితే ఆడేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. టైం అయితే అవుతుంది, ఇంకా 30 సెకండ్స్ అన్నారు. ఎప్పుడు అలాగేగా చూపిస్తారు. ఓకే, మనకైతే మనలో కిల్ ఇవ్వాలి. ఎలాగైనా MVP అయితే మనమే రావాలి. అదే మన కిల్ షాట్తో వస్తే చాలా బాగుంటుంది కాబట్టి కిల్ షాట్తోనే ఈసారి బాగా ఆడదాం. మనం చూసినంత వరకు ఛార్జింగ్ అయితే తక్కువ ఉంది, బట్ పర్వాలేదు, ఆడేస్తాం. ఇటైతే వెళ్ళాలి. మనం ముందు మిసైల్ ట్రక్ ఆన్ చేసిన తర్వాత నీళ్ళ చూడడం బెటర్. అది ఓకే, పని చేసింది. 1 కిల్ అయితే మనం లీడింగ్లో ఉన్నాం. 1 కిల్తో అయితే ఇక్కడ చూడండి. ఇదిగోండి, కిల్ షాట్ వర్సెస్ నోమాడ్ అయితే జరగబోతుంది. చూడండి, తన మనకి మిలేజ్ ఇచ్చింది, మనం అయితే మిలేజ్ ఇచ్చాం. మనం మిసైల్ ట్రాక్తో అయితే టప్ అని కొట్టేసాం. కిల్ షాట్ వర్సెస్ నోమాడ్ అయితే కిల్ షాట్ అయితే గెలిచేసింది. అదేమంత మామూలుగా ఉండదు, ఓల్డ్ స్కోర్ అనమాట. కానీ ఆ కిల్ షాట్ వెపన్ సరిగ్గా లేదు, ఆ నోమాడ్కి వెపన్ సరిగ్గా లేదు కాబట్టి అలా ఉంది. లేకపోతే అయితే వాళ్ళ లిసెండరీ మెక్ కూడా ఉంది కదా, అది లిసెండరీ మెక్ నోమాడ్ అయితే. త్వరలో ఈ మ్యాచ్లో అయితే మనం కొట్టాం. కిల్ లీడర్ అయితే వచ్చింది మనకి 3 కిల్స్తో. మనమైతే లీడింగ్ ఉన్నాం. మళ్ళీ మనకి ఇంకో కిల్ అయితే వచ్చింది. మనం ఎలాగైనా ఓన్లీ కిల్ షాట్ MVP చేద్దాం. మిగతా వాటితో అసలు కిల్స్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ కిల్ షాట్తో ఆడేసి మిగతా అన్నిటితో అసలు కిల్సే చేయవసరం లేదు. మనం కిల్స్ చేయొద్దు. స్టార్టింగ్ ఎలా ఉందో అవి ఎండింగ్ కూడా అలాగే ఉండాలి. మనమైతే 2 మినిట్స్లో 5 కిల్స్ అయితే చేసాం. అలాగే త్వరగా ఒక 10 కిల్స్ దగ్గరగా అయితే ఇంకా మనం MVP అయితే వచ్చేస్తాం. మళ్ళీ నోమాడ్ అయితే ఉంది. ఇప్పుడు మనం తెలుస్తుంది. ఓకే, చెప్పాను నోమాడ్ లిసెండరీ మెక్ కాబట్టి కొట్టేసింది మనల్ని, కానీ అది అయిపోతుంది. ఇప్పుడు అందులోకి మనం గార్డియన్స్ తీసాం. ఇప్పుడైతే గెలవసరం లేదు. 6 మెక్స్ అయితే కొట్టాం. ఇంకొక 5 అయితే మనకు కావాల్సింది. కొద్దిగా అప్పుడు ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, గార్డియన్తో అయితే మనం మొదలు పెట్టాం. 1 కిల్ అయితే చేసాం, బట్ మనకి మాత్రం ఎక్స్ట్రా డ్యామేజ్ చాలా ఎక్కువ అయితే అయింది. నా రీరాక్స్ ఎబిలిటీ వల్ల మనకైతే చాలా డ్యామేజ్ అయితే తీసేసుకుంటున్నాం. అసలు డ్యామేజ్ పడిపోవడం వల్ల ఓకే ఇంకా అయిపోయినట్టు మనం తెలుస్తుంది. అక్కడ ఆ పాట్ గన్ అయితే చాలా వెరైటీగా ఉంది. ఓకే, పర్వాలేదు. మనం కిల్ షాట్తో బాగానే కొట్టాం. 7 కిల్స్ అయితే ఉన్నాం. ఇంకొక 3 కిల్స్ దగ్గర 2 కిల్స్ కొట్టినా చాలు. ఇంకా 1 మినిట్ ఉంది, 2 కిల్స్ కొట్టేస్తాం. ఓకే, మనం కొట్టిన దాన్ని అయితే మనం కొట్టేసాం. రిడాక్షన్ అయితే రెవెన్యూ అయితే రాలేదు ఇంకా. ఏంటి ఓకే, అర్థమైంది. మనం రిడాక్స్ వాళ్ళ కాదు, ఆ పాట్ గన్ దీనివల్ల కదా, ఇది కూడా కాదనుకుంటా. ఓకే, ఆర్కనోస్ ఆల్రెడీ చనిపోయినట్టుంది. ఓకే, మనం అయితే 9 కిల్స్ లీడింగ్ ఉన్నాం. ఇంకా సాల్వ్ ఇంకా అవసరం లేదు కాబట్టి పెద్దగా కష్టపడే అవసరం లేదు. ఇప్పుడు మనం ఓడిపోయిన పర్వాలా, మామూలుగానే చూద్దాం. ఇక్కడ సెనిటైల్ అయితే ఉంది. ఓకే, మనకు అర్థమైతే డ్యామేజ్ అయిపోతుంది. లెఫ్ట్ నుంచి అయితే సీత అయితే వస్తుంది. అయితే డ్యామేజ్ అయితే ఇచ్చాం, బట్ ఓట్లో ఏం పర్వాలేదు. సీత అయితే డిస్కస్ అయితే వచ్చింది. ఓకే, మనం ఇప్పుడు ఇంకా అవసరం లేదు. ఇంకా 30 సెకండ్స్ ఉంది. 9 కిల్స్ మనం చేసాం. ఓకే, మనమైతే జెల్విన్ ట్రాక్ అయితే ఈ జెల్విన్ ట్రాక్ ఎబిలిటీ ఏంటంటే ఇది నాకు రెఫరెన్స్ వల్ల వచ్చింది. చూసారా, ప్యాంథర్ ఎబిలిటీ వల్ల చీత ఎబిలిటీ ఏం చేయలేకపోయింది. రెఫరెన్స్ వల్ల వచ్చింది ఏంటంటే అది ఎక్కువ స్టాట్స్ బీమ్ టైపు. దాని అబిలిటీ ఏంటంటే ఆపేసిద్ది ఎవరైనా కాసేపు వరకు. దానివల్ల మనకి నేడ్ లాంచర్తో కొట్టేది బాగా బాగుంటుంది. చూడండి, అక్కడ సగం సేపు వండుకోవడం వల్ల మనకి నేడ్ లాంచర్తో బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకే, గేమ్ అయితే అయిపోయింది. మనమే ఫస్ట్లో అయితే ఉన్నాం, చెప్పాం కదా. MVP అయితే కిల్ షాట్ అయితే రావాలి, ఎందుకంటే 6 కిల్స్ అయితే మనం దాంట్లో చేసాం. స్టార్టింగ్ త్వరగా చేసాం కాబట్టి మనకు వస్తే బెస్ట్ వచ్చేసింది.
ఓకే 6 కిల్స్తో అయితే మనం కిల్ షాట్తో అయితే MVP అయితే కొట్టేసాం. మనకైతే రివార్డ్స్ అయితే వచ్చాయి. మన పైలట్స్కి ఎంత వచ్చింది, మన పైలట్స్కి అయితే 800+ అయింది. ఎప్పట్లానే గెలిచినప్పుడు 800+ అవుద్ది, లేకపోతే 160 అలా అవుద్ది. ఓకే మనకైతే 555 అయితే ప్లస్ అయింది. ఒక మ్యాచ్కి 555 అంటే మంచిదే. ఓకే మనమైతే హీట్లో అయితే ఇప్పుడే 1 నుంచి 2కి పడిపోయాం చూసారా. మేమిద్దరమేనా అంటే కాసేపట్లో ఇప్పుడు 20 అయితే తెలుసుద్ది. ఫస్ట్ మ్యాచ్ ఇప్పుడే కదా ఆడగానే చూసాను కాబట్టి అలా ఉంటుంది. ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్తే తెలిసిపోద్ది. ముందు రివార్డ్స్ తీసుకుందాం. రివార్డ్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే 1000 అయితే క్రెడిట్స్ 147. నెక్స్ట్ అయితే నేను ఫ్యూజన్ గన్ అన్లాక్ చేయాలో లేదా క్రెడిట్స్ని ఉంచుకొని చైన్ గన్ అన్లాక్ చేయాలో మీరే కామెంట్ చేసి పెట్టండి. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చకపోయినా వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోకి అయితే. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చూసారా 6 మనం అప్పుడే 4కి వెళ్ళిపోయాం. 2 నుంచి అలా దిగిపోతాం. మనం ఆడుతూ ఉండాలి. ఇప్పుడు వరకు ఎక్స్పర్ట్ కదా, చాలా కొద్దిగా హార్డ్గానే ఉంటుంది. బట్ ఆడేద్దాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే నేనైతే మార్చాను ఇంట్రోని అయితే చూడండి.